సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు పవిత్ర నామములో శుభాకాంక్షలు పలుకుతూ ఈ 15వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు ఈ సాయంత్రం దివ్య పూజాబలికి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచి సమరయుని ఉపమానం ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, దీని గురించి తెలియని వాడు బహుశా ఎవరు ఉండరు. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, ఇతర మతాల వారు కూడా మంచి సమరయుని ఉపమానాన్ని తరచుగా వాడుతూ ఉంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి ఈరోజు ఈ మంచి సమరయుని ఉపమానాన్ని ధ్యానిస్తూ ఉండగా రెండు ప్రత్యేకమైనటువంటి విధానాలలో ఈనాటి ధ్యానాంశమును మనం కొనసాగిద్దాం. నిజానికి 2 రోజులు 2 ప్రసంగాలుగా చెప్పుకోవచ్చు ఈరోజు మనం ధ్యానిస్తున్న విషయాలు. మొట్టమొదటి ఎక్స్ప్లనేషన్, ఈనాటి శుభవార్తను ధ్యానించినట్లయితే దేవుని యందు ప్రియులారా, యెరూషలేము నుండి యెరికోకు ఒకడు ప్రయాణమవుతున్నాడు. మార్గ మధ్యములో దొంగలు అతనిపై పడి కొట్టి దోచుకొని కొన ఊపిరితో విడిచి వెళ్ళిపోయారు. ఇంకా చనిపోలేదు, చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఎవరు పట్టించుకోకపోతే, ఎవరు అతనికి సేవ చేయకపోతే, గాయములకు కట్లు కట్టకపోతే వాడు చనిపోతాడు. కొన ఊపిరితో విడిచి వెళ్ళడం అంటే అంతే, అదే కదా. ఆ కొన ఊపిరిని కాపాడాలి, లేదా కొన ఊపిరి తుది ఊపిరిగా ఆఖరి ఊపిరిగా అయిపోతుంది. అప్పుడు ఒక అర్చకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, వారు దాటి వెళ్ళిపోతున్నారు. చిట్ట చివరిగా ఒక సమరయుడు వచ్చాడు, అతన్ని చూచాడు, కనికరము చూపించాడు. అతన్ని తీసుకొని అతనికి తైలము ఏం పోసాడంట, ఏమందో బైబిల్లో, తైలమును ద్రాక్షరసమును పోసి అతనికి సేవ చేశాడు. తన యొక్క వాహనముపై పెట్టుకున్నాడు, సత్రానికి తీసుకుని పోయాడు. సత్ర యజమానికి అప్పచెబుతున్నాడు, ఇతని ప్రాణాలు కాపాడండి, ఇతన్ని బాగా చూచుకోండి, ఇంకా ఏదైనా అదనముగా అవసరమైతే నేను మళ్ళీ వచ్చిస్తాను అని చెప్పి వెళ్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదంతా కూడా ఒక సింబోలిజం, ఒక గుర్తు, దేనినో సూచిస్తూ ఉంది. మరి దేనిని సూచిస్తుందో ఒకసారి మనం ధ్యానించినట్లయితే, యెరూషలేము దేవుని రాజ్యానికి, దేవుని పట్టణానికి నిదర్శనంగా ఉంది. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. యెరికో అంటే దేవుని కోపానికి, దేవుని శాపానికి, శిక్షకు గుర్తుగా ఉంది. దొంగలు పడ్డారు అంటే సాతానుడు అనే దొంగ శోధనలు అనే గాయాలతో ఆ యొక్క బాటసారి పడున్నాడు. అనగా దేవుని యందు ప్రియులారా, జ్ఞానస్నానము పొందుకొని విశ్వాసమును స్వీకరించి దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు యెరూషలేములో ఉన్నవాడు అవుతున్నావు. యెరూషలేములో ఉన్నవాడు యెరూషలేములో ఉండొచ్చు కదా. దేవుని సన్నిధిలో ఉన్నవాడు దేవుని సన్నిధిలోనే ఉండొచ్చు కదా. కానీ దేవుని సన్నిధిని విడిచి, దేవుని రాజ్యమును విడిచి, ఆ పుణ్య జీవితాన్ని విడిచి, ఆ విశ్వాస జీవితాన్ని విడిచి యెరికోకు వెళ్తున్నాడు. అనగా దేవుని కోపానికి వెళ్తున్నాడు, దేవుని శాపానికి వైపు ప్రయాణం చేస్తున్నాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రయాణంలో సాతానుడు అనే దొంగ నీపై
నాపై మనపై పడుతున్నాడు, మనల్ని గాయపరుస్తున్నాడు. ఏంటి ఆ గాయం? పాపము అనే గాయం. పాపము అనే గాయముతో ఆ యొక్క బాటసారి పడి ఉంటున్నాడంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ఎవరు వచ్చారు? అర్చకుడు వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారు? లేవీయుడు వచ్చారు. ఈ అర్చకుడు, ఈ లేవీయుడు దేనికి గుర్తుగా ఉన్నారు? యెరూషలేము మన పరిశుద్ధ జీవితాలకి, దైవానుగ్రహ జీవితానికి నిదర్శనంగా ఉన్నారు. యెరికో మన పాపిష్టి జీవితానికి గుర్తుగా ఉంది. దొంగలు సాతానుడి కుయుక్తులకు గుర్తుగా ఉన్నాయి. ఆ బాటసారి నీవు నేను మాత్రమే. మనము గాయపడ్డాం, పాపము చేసి ఆత్మకు గాయాలు జరిగాయి. విషయం ఏంటంటే, ఆ పాపము చేత కృంగిపోయిన వ్యక్తులు, పాపములో పడిన మనందరము బ్రతికే ఉన్నాము, కానీ కొన ఊపిరితో ఉన్నాం. అనగా ఈ పాపములో పడిన నన్ను ఎవరు పట్టించుకోకపోతే, సాకపోతే, మనల్ని పరామర్శించకపోతే మనం ఏమవుతామంట? మనం చనిపోతాం, నరకంలోనికి వెళ్తున్నాం. అలాంటప్పుడు అర్చకుడు లేవీయుడు వచ్చారు. ఈ అర్చకుడు లేవీయుడు ఎవనికి గుర్తుగా ఉన్నారండి అంటే, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు ప్రతీకగా ఉన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని సంఘ సంస్కర్తలకు, ప్రవక్తలకు వారిద్దరు గుర్తుగా ఉన్నారంట. అనగా నిన్ను పాపములో నువ్వు కృంగిపోగా, పాపపు గాయాలచే నువ్వు కొన ఊపిరితో ఉండగా, ఈ లోకములో ఉన్న ఏ మతము కానీ, ఏ ప్రవక్తలు కానీ, ఏ పుణ్యపురుషులు కానీ, ఏ అర్చకులు కానీ, లేవీయులు కానీ నిన్ను కాపాడలేదు, నిన్ను కాపాడలేకపోయారు. వారు నిన్ను చూచారు కానీ నిన్ను దాటుకొని వెళ్ళిపోతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని కృపను వదిలి, యెరూషలేము వదిలి, యెరికో పాపపు మార్గంలో వెళ్తుండగా, దొంగ అనే సాతానుడి చేతిలో నువ్వు నలిగిపోగా, కొన ఊపిరితో నువ్వు ఉంటుండగా, ఈ లోక మతాలు, ఈ లోక సిద్ధాంతాలు, ఈ లోక ప్రవక్తలు, ఈ లోక మతాచారాలు ఎవరు నిన్ను కాపాడటం లేకుండా ఉంటుండగా, అప్పుడు వచ్చాడు ఒక్కడు. అతని పేరు మంచి సమరయుడు. అతనికి పేరు పెట్టలేదు, మంచి సమరయుడు అంతే. ఎవరా సమరయుడు అంటే, నావాడు కాదు, నాకు చెందినవాడు కాదు. యూదులు వేరు, సమరయులు వేరు. సమరయుని వలె యేసు ప్రభు వస్తున్నా. మంచి సమరయుడు ఎవరో కాదు, యేసు ప్రభువే. సమరయుడు వలె ఆయన వస్తున్నాడు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు, మనుష్యపుత్రుడు కాదు కదా. దైవ కుమారుడిగా ఆయన మంచి సమరయునిగా వస్తూ ఉన్నాడట. ఈ మంచి సమరయుడు చూడండి ఏం పోసాడంట? తైలము పోసాడు, ద్రాక్షరసం పోసాడు. తైలము అంటే ఏంటో తెలుసా? జ్ఞానస్నానము. తైలముతో నిన్ను అభ్యంగనం చేస్తాం. ఓకే, క్రిస్మా తైలముతో నేను నీకు అభ్యంగనము చేయుచున్నాను. ఇక నుంచి నువ్వు రాజు, గురువు, బోధకుడుగా క్రీస్తుతో కలిసి జీవిస్తావు. తైలాభ్యంగనము, తైలమును పోసాడు ఆ పాపపు గాయాల పైన. జ్ఞానస్నానము ద్వారా ఆ యేసు ప్రభు, ఆ మంచి సమరయుడు నీకు నాకు మన పాపపు గాయములకు కట్లు కడుతున్నాడు. ఆఖరి ఊపిరితో, కొన ఊపిరితో నిన్ను నన్ను లేవనెత్తుతున్నాడు, మనకు ప్రాణం పోస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, తర్వాత ఏం పోసాడట? తర్వాత ఏంటి? ద్రాక్షారసము. ద్రాక్షారసం దేనికి గుర్తుగా ఉంది? దివ్య సత్ప్రసాదానికి. ద్రాక్షరసము తన దివ్య రక్తముగా, గోధుమ అప్పము తన దివ్య శరీరంగా మలుస్తున్నాడు కదా. జ్ఞానస్నానము ద్వారా, దివ్య సత్ప్రసాదము ద్వారా, తైలము, ద్రాక్షరసము. మంచి సమరయుడు ఆ యొక్క గాయపడినటువంటి బాటసారికి తైలము పోశాడు, ద్రాక్షరసం పోశాడు,
కట్లుకి గాయాలకు కట్లు కడుతున్నాడు అంటే జ్ఞానస్నానము ద్వారా, దివ్య సత్ప్రసాదము ద్వారా పాపపు గాయములకు ఆయన కట్లు కడుతూ మన కొన ఊపిరి నుండి మనల్ని కాపాడుతున్నాడు దేవుని యందు ప్రియులారా. తర్వాత ఏం చేశాడు? తన గాడిదపై ఎక్కించుకొని సత్రములో పెడుతున్నాడంట. ఏంటి ఆ సత్రము? ఈ గాడిద కాలము అనే విషయం. కాలములో ద్వారా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఎక్కడికి చేరుస్తున్నాడు? ఒక సత్రము. ఏమిటి ఆ సత్రము? హిస్ చర్చ్, తిరుసభ, హిస్ క్యాథలిక్ చర్చ్, అతను స్థాపించిన స్త్రీ సభ. పేతురు, నీవు కేఫా అని పిలువబడతావు, నీపై నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు అంటూ ప్రభు పేతురు అనే అపోస్తులుడిపై, అపోస్తులనే రాళ్లపై ఆయన నిర్మించాడే తన స్త్రీ సభ. అది సత్రము. ఈ సత్రములో రోగులు స్వస్థత పొందుతారు. అక్కడికి అప్పచెప్పాడట. సత్ర యజమాని ఎవరు? పరిశుద్ధ పాపు గారు, గురువులు. వాళ్ళకి అప్పచెప్తున్నాడంట. ఇదిగో ఈ బిడ్డ పాపము అనే గాయాలతో కొన ఊపిరితో ఉన్నాడు. నేను తైలము అనే జ్ఞానస్నానము, ద్రాక్షరసం అనే నా దివ్య శరీరాలతో ఇతనికి కట్లు కట్టాను. కానీ అతనికి ఇంకా కట్లు కట్టాల్సి ఉంటుంది, ఇంకా పరిచర్య చేయాల్సి ఉంటుంది, ఇంకా సేవ చేయాల్సి ఉంటుంది. అది మీరు చేయండి. మీకు అప్పచెప్తున్నాను. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను లోకాంత్యమైన రెండవ రాకడలో, వారి మరణ సమయంలో. ఇంకా నేను మీకు ఏదైనా చెల్లించాల్సి ఉంటే నేను మీకు చెల్లిస్తాను. కానీ వీళ్ళని బాగా చూచుకోండి, వీళ్ళని కాపాడండి, ఆ కొన ఊపిరి నుండి వారికి సంపూర్ణ ప్రాణం పోయండి అంటూ ఆ మంచి సమరయుడు సత్ర యజమానులైనటువంటి గురువులకు, పరిశుద్ధ పాపు గారికి, పీఠాధిపతుల చేతులలో మనందరి యొక్క జీవితాలను, ఆత్మలను అందిస్తున్నాడు దేవుని యందు ప్రియులారా. అందుకే ఇంకా గురువులు, శ్రీసభ మీకు సేవ చేస్తుంది. ఈ దివ్య పూజాబలి ద్వారా ఆ మంచి సమరయుడు చేసినటువంటి స్వస్థత కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తూ ఉంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది మంచి సమరిని ఉపమానాన్ని ఈ విధంగా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. చిట్ట చివరిగా ఒక సమ్మరీగా చెప్పాలంటే, దేవుని బిడ్డగా జన్మించిన నేను యెరూషలేము నుండి ఈ జీవిత ప్రయాణములో దేవునికి విరుద్ధంగా పాపములో పయనిస్తున్నాను కదా. ఈ ప్రయాణములో సాతానుడు ఒక దొంగవలే మన మీద పడి మనల్ని పాపములో నాశనం చేస్తున్నాడు, కొన ఊపిరితో విడిచిపోతున్నాడు కదా. ఏ అర్చకుడు, ఏ లేవీయుడు అనగా ఏ మతము, ఏ సంఘ సంస్కర్త, ఏ పుణ్య పురుషుడు నిన్ను నన్ను కాపాడగలేనప్పుడు యేసు ప్రభు మంచి సమరయుడిగా వచ్చి నిన్ను నన్ను మన యొక్క పాపపు గాయములకు కట్లు కట్టి తన స్త్రీ సభలో చేర్చాడు, సత్రములో చేర్చాడు, సత్ర యజమానులకు అప్పచెప్పాడు. కనుక ఈ రోజున నీవు నేను గుర్తు చేసుకోవాలి దేవుని యందు ప్రియులారా, ఆ మంచి సమరయునికి చెందిన వారిగా మనం జీవించాలి. స్త్రీ సభలో బిడ్డలుగా మనము జీవించాలి. స్త్రీ సభ చేస్తున్న సేవలను మనము పొందుకోవాలి. ఆ తైలముతో, ఆ ద్రాక్షరసముతో, ఆ జ్ఞానస్నాన వరముతో, ఆ దివ్య సత్ప్రసాదమనే జీవాహారముతో నిరంతరము పోషింపబడి పాపపు రుగ్మతల నుండి, గాయముల నుండి స్వస్థత పొందుకొని దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలి. ఎందుకంటే నిన్ను నన్ను ఎవరైతే ఈ యొక్క సత్రములో పెట్టాడో ఆయన మళ్ళీ వస్తాడంట, మళ్ళీ చూస్తాడంట, నిన్ను మరలా తన యొక్క చెంతకు తీసుకుంటాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది మంచి సమరిన ఉపమానాన్ని ఈ విధంగా మనము ధ్యానించవచ్చు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రసంగం అయిపోయింది. ఓకే, చాలామంది అనుకుంటే ఇక్కడ వదిలేస్తే బాగున్న ఫాదర్ గారని.
మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం దేవుని యందు ప్రియులారా. ఈ యొక్క మంచి సమరీన ఉపమానంలో సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే 3 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు. 3 సైకాలజీస్, 3 డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు. మొట్టమొదటి వారు దేవుని యందు ప్రియులారా దొంగలు, దోపిడీకాండ్రు. లూకా శుభవార్త 10వ అధ్యాయం 30వ వచనం చదవండి. లూకా శుభవార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఓకే. ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరానికి వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయి. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి గుంపు ఎవరండి అంటే దొంగల ముఠ. వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి? వీళ్ళ సైకాలజీ ఏంటి? వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ పాలసీ ఏంటంటే వాట్ ఈజ్ యువర్స్ ఈజ్ మైన్, సో ఐ విల్ గ్రాబ్ ఇట్. నీదంటూ ఏదైనా ఉంటే అది నాది, నేను దోచుకుంటాను, నేను దాచుకుంటాను, నేను దొంగలిస్తాను, నేను దోపిడీ చేస్తాను అన్నటువంటి మైండ్ సెట్తో ఈ యొక్క దొంగలు ముఠ ఉన్నారు. ద ఫస్ట్ మైండ్ సెట్ ఆర్ ఏ సైకాలజీ ఆఫ్ దిస్ పీపుల్. వాట్ ఈజ్ యువర్స్ ఈజ్ మైన్. నీదేదైతే ఉందో అది నాది, నేను లాక్కుంటా, నేను పీక్కుంటా, నేను దోచుకుంటా, నేను దాచుకుంటా. ఇది ఈ దొంగలు చేసే పని. ఇటువంటి మైండ్ సెట్ మనలో లేదా? మన మధ్యన లేదా? మన సమాజంలో లేదా? దేవుని యందు ప్రియులారా, ఆ రోజుల్లో దొంగల ముఠ ఎలా ఉండేవారు? కళ్ళకి ముఖానికి ఏదది ముఖానికి మాస్క్, దానికన్నా ముందు బొగ్గు రాసుకునేవారు కదా కనిపించకుండా. ఓకే, ఘోరంగా దొండగల్లాగా. ఇప్పుడు చాలా టిప్ టాప్గా ఉంటారన్నమాట. ఇప్పుడు దొంగలు టిప్ టాప్గా ఉంటారు. అక్కడ ఆఫీసర్ అనుకుంటాం, చాలా గొప్పవాడిలా కనిపిస్తాడు బయటికి. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే దోచుకోవడం. నిన్నటి రోజున 2-3 రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. అదేదో కంపెనీ చెన్నైలో ఆపరేట్ అవుతుందట. అదేదో కంపెనీ అధికమైనటువంటి వడ్డీలు ఇస్తామని ఆశ పెట్టి ఒక 100 కోట్లు 200 కోట్లు వాళ్ళు సేకరించారట. సేకరించిన తర్వాత కంపెనీ మూసేశారంట. వీళ్ళందరూ కూడా అప్పులు చేసి మరి డబ్బులు కట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఈ మధ్యన గత 5 సంవత్సరాలు అగ్రిగోల్డ్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు వసూలు చేస్తారు, తర్వాత దుకాణం మూసేస్తారు. లక్షల కోట్లు 100 కోట్లు సేకరిస్తారు. కొంతమంది అక్కడ ఇక్కడ అప్పులు చేస్తారు. అప్పులు చేసి పంగనామాలు పెడతారు. కొంతమంది వాడిని వీడిని నమ్మించి దొంగతనాలు చేస్తారు. ఈ రోజున ఈ యొక్క మైండ్ సెట్ అక్కడ బైబిల్లో క్లియర్గా కనిపిస్తుంది. నీది ఏదో అది నాది కూడా, నేను దోచుకుంటా. నీ దగ్గర ఉన్నది నాది. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు కలెక్ట్ చేసి ఉద్యోగం లేదు, ఏమీ ఉండదు. చూస్తున్నాం కదా ఈ రోజుల్లో. కంపెనీలు, పాలసీలు కట్టించుకొని కంపెనీలు ఎత్తేస్తారు. చేతి బదులు రేపు ఇచ్చేస్తానని డబ్బులు తీసుకొని మరలా ఎగ్గొట్టడం. ఇవన్నీ కూడా దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈనాటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. వాట్ ఈస్ యువర్స్ ఈజ్ మైన్, ఐ విల్ గ్రాబ్ ఇట్. ఇది దొంగలు చేసే పని, దొంగల ముఠా చేసే పని.
క్రైస్తవులుగా ఇది మనకు తగదు అంటూ ప్రభు ఈరోజు ఈనాటి సువిశేష పఠనము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, మొదటి గ్రూప్ అయిపోయారు. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళ సైకాలజీ ఏంటో తెలుసా, వీళ్ళ పాలసీ ఏంటో తెలుసా, వీళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలుసా? వాక్యం చూద్దాం. లూకా శుభవార్త 10వ అధ్యాయము 31, 32 వచనాలు. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయెను. ఏంటట? వానిని చూచియు తప్పుకొని పోయాడు. నెక్స్ట్ తర్వాత అటులనే ఒక లేవీయుడు కూడా అటువైపే వచ్చి వానిని చూచియు తొలగిపోయాను. దేవుని యందు ప్రియులారా, సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు? అర్చకుడు, లేవీయుడు. వీళ్ళ సైకాలజీ ఏంటి, వీళ్ళ మైండ్ సెట్ ఏంటి తెలుసా? వాట్ ఈస్ మైన్ ఈజ్ మైన్, దట్స్ ఆల్. ఓకే, వాట్ ఈస్ మైన్ ఈజ్ మైన్, దట్స్ ఆల్. వాట్ ఈస్ మైన్ ఈజ్ మైన్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. మొదటి వాళ్ళైతే దొంగలు, వాట్ ఈజ్ యువర్, నీ జోబులో ఉన్నది నాదే, నీ పరసులో ఉన్నది నాదే, నీ ఇంటిలో ఉన్నది నాదే, నీ బ్యాంకులో ఉన్నది నాదే, నేను దోచుకుంటా. ఇది పాపం, ఇది ద్రోహం, ఇది మోసం, ఇది అరాచకం. రెండవది, నీ డబ్బుతో నాకు పనిలే. బట్ వాట్ ఈజ్ మైన్ ఈజ్ మైన్. ఇది కరెక్టా రాంగా చెప్పండి? కరెక్టా? రైట్ ఆర్ రాంగ్? హలో, ఉన్నారు ఇక్కడ? రైట్ ఆర్ రాంగ్? నేను స్తంభాలతో మాట్లాడలేదుగా. రైటా రాంగా? ఇన్ ద హోల్ వరల్డ్ ఇట్ ఈస్ రైట్ ఓన్లీ. నో వాట్ ఈస్ దేర్. వాడి ఎవరితో పట్టించుకోడండి, ఎవడిని అడగడో ఎవడికి ఇవ్వడో. మంచిదేగా, చూడడానికి మంచిదే, వినడానికి మంచిదే, బాగానే ఉందిగా. బట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇట్ ఈస్ ఆల్సో సిన్. లోకపు దృష్టిలో ఇట్ ఈస్ కరెక్ట్. వాడు బతుకుతున్నాడు, గుట్టుగా బతుకుతున్నాడు, ఎవడిని ఏమి అండు, ఎవడికి ఏమి పెట్టడు, ఎవడిని ఏమి అడగడు, మంచిదే కదా. లోకము దృష్టిలో ఇట్ మే బి ఓకే, బట్ ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, అకార్డింగ్ టు ద క్రిస్టియన్ లవ్ అండ్ చారిటీ, ఇట్ ఈస్ ఆల్సో సిన్ఫుల్. ఇట్ ఈస్ ఆల్సో సిన్ఫుల్. దిస్ ఈస్ కాల్డ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్. సిన్స్ ఆఫ్ ఒమిషన్. నువ్వు చెయ్యగలిగి చెయ్యకపోవడం, నువ్వు సహాయం చెయ్యగలిగి చెయ్యకపోవడం. వాట్ ఈస్ మైన్ ఓన్లీ ఈజ్ ఎ సిన్ఫుల్ పాలసీ. ఇట్స్ ఎ సిన్ఫుల్ సైకాలజీ. ఇట్స్ ఎ సిన్ఫుల్ మెంటాలిటీ, మైండ్ సెట్. దేవుని యందు ప్రియులారా, బైబిల్లో ఒకడున్నాడు ధనవంతుడు, కానీ దేవుడు అతనికి ఏం పేరు పెట్టాడు తెలుసా? ఏం పేరు పెట్టాడు? రిచ్ ఫూల్ అన్నాడు. మూర్ఖపు ధనవంతుడు అన్నారు. ధనవంతుడు లూకా శుభవార్త 16వ అధ్యాయంలో ప్రతిరోజు విందులతో, వినోదాలతో, పట్టు వస్త్రాలు ధరించి హాయిగా ఉంటున్నాడు. ఇద్దరున్నారు. ఒకడేమో లాజరు విషయంలో పట్టించుకోలేనివాడు, మరొకడేమో తినుము, త్రాగుము, సుఖింపుము అంటూ తన యొక్క కొట్టు గదులను ఇంకా పెద్దవి చేసుకుంటున్నాడు. పంటలు అధికంగా పండాయి. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎవరిని దొంగలించలేదండి, వారు ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు, వారు ఎవరిని మోసం చేయలేదు, వారు ఎవరిని బాధ పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. కానీ వారిద్దరూ నరకానికి వెళ్ళారు. మూర్ఖుడైనటువంటి ధనవంతుడు, లాజరును పట్టించుకొని ధనవంతుడు, ఇద్దరు నరకానికి వెళ్ళారు. ఎందుకండి అంటే, వీరిద్దరూ ఏదో పాపము చేశారని కాదు, చెయ్యాల్సిన మంచి చెయ్యలేదు కనుక వాళ్ళు పాపం కట్టుకున్నారు. చెయ్యాల్సిన మంచి చెయ్యలేదు కనుక వారు నరకానికి వెళ్ళారు. దేవుని యందు ప్రియులారా, మనం అనుకోవచ్చు కదా, నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నేను ఎవరిని మోసపుచ్చలేదు. దట్ ఈస్ నాట్ ఇనఫ్. దట్ ఈస్ నాట్ ఇనఫ్. యాజ్ క్రిస్టియన్స్ వీ షుడ్ బి మచ్ మోర్ దాన్ దట్. దానికి మించి మనం జీవించాలి. అనగా నీ చుట్టూ ఉన్న వారిలో
ఎవరైనా కష్టంలో ఉంటే నువ్వు కళ్ళు మూసుకొని వెళ్ళడానికి వీలు లేదు. ఎవరైనా నీకు మొరపెడితే వినబడలేనట్లు నువ్వు ఉండడానికి వీలు లేదు. నీకున్న దానిలో నీకు సాధ్యమైనంత నువ్వు తప్పనిసరిగా సహాయం చేయగలగాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యు హావ్ టు గో బియాండ్ ద బౌండరీస్. 1998లో ఒక సంఘటన జరిగింది. చికాగో ప్రాంతంలో, పట్టణంలో కాల్పులు జరుగుతున్నాయంట పోలీసులకి ఇతర తీవ్రవాదులకి మధ్య. అందులో ఒక తుపాకీ గుండు, బుల్లెట్ వచ్చి ఒక 35 సంవత్సరాల ఒక వ్యక్తికి తగిలింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వారి యొక్క స్నేహితులు అతనిని ఒక హాస్పిటల్ దాకా తీసుకొని వచ్చి అక్కడ వదిలి వెళ్ళిపోయారు. హాస్పిటల్ వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు, సేవ చేస్తారని. హాస్పిటల్కి వెళ్తున్న డాక్టర్లు అందరూ చూస్తున్నారు, దాటుకొని వెళ్ళిపోతున్నారు, ఎవరూ పట్టించుకోలేదంట. ఏంటంటే కారణం ఏంటంటే ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఒక పేషెంట్కి హాస్పిటల్ దాటి మనం సేవ చేయకూడదు. ఎవరైనా పేషెంట్ హాస్పిటల్ లోపలికి వస్తేనే సేవ చేయాలి. అంబులెన్స్ పంపించండి, అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లో తీసుకుని వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేద్దాం అన్నారట. ఈ అంబులెన్స్ని అరేంజ్ చేసి అంబులెన్స్ తీసుకొని వచ్చేసేది మనోడు చచ్చిపోయాడు. ఇట్స్ ఎ మర్డర్ ఆఫ్ ద హోల్ ఇన్స్టిట్యూషన్. ఆ సంస్థ మొత్తం కలిసికట్టుగా కట్టుకున్నటువంటి హత్యగా దాన్ని నిర్ధారించారు. దేవుని యందు ప్రియులారా, చెయ్యగలిగిన మంచి చెయ్యకపోవడం అది ఘోరమైన పాపం. కథోలిక శ్రీసభలో మన క్యాటగిజం చెప్తున్నాయి, సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్. సిన్స్ ఆఫ్ కమిషన్ చెయ్యకూడనివి చెయ్యడం, సిన్స్ ఆఫ్ ఒమిషన్ చెయ్యవలసినవి చెయ్యకపోవడం. నువ్వు సరిగ్గా వంట వండలేదనుకో, అది కూడా పాపమే, సిన్స్ ఆఫ్ ఒమిషన్. నాకు వంట రాదండి అనొద్దు, వంట నేర్చుకోండి. ఎగ్జాంపుల్, మంచి మాట్లాడకపోతే సిన్స్ ఆఫ్ ఒమిషన్. చెయ్యవలసిన మంచి నువ్వు చెయ్యలే, చెప్పవలసిన మంచి మాట నువ్వు చెప్పలే. ఇది వాట్ ఈస్ మైన్ ఈస్ నాట్ ఇనఫ్. ఈ యొక్క మైండ్ సెట్ కూడా మనకు తగదు అంటూ ఈ ఉపమానం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ మైండ్ సెట్, ఆఖరిది చూద్దాం. పరిశుద్ధ గ్రంథం లూకా శుభవార్త 10వ అధ్యాయము 34వ వచనం. పిదప ఒక సమరయుడు అటు పైనమై పోవచ్చు అతనిని చూచెను. వానిని చూడగానే, ఆ యొక్క రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ బాటసారిని చూడగానే అతను జాలిపడి వాని దగ్గరికి వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్లకు. దేవుని యందు ప్రియులారా, ఇతనికి ఇప్పుడు ముందు వెళ్ళిన అర్చకునకు టైం ఇంపార్టెంట్, లేవీయుడికు టైం ఇంపార్టెంట్. ఇతనికి టైం ఇంపార్టెంట్ కాదా? వాళ్ళకు రిస్క్ ఆఫ్ లైఫ్ భయపడ్డారు, ఇతనికి భయం లేదా? వాళ్ళు డబ్బుల కోసం చూచారేమో, ఈయనకు డబ్బులు చేదా? దేవుని యందు ప్రియులారా, ఇతని సైకాలజీ ఏంటి? మంచి సమరీని మైండ్ సెట్ ఏంటి? అతని పాలసీ ఇన్ లైఫ్ ఏంటంటే, వాట్ ఈస్ మైన్ ఈజ్ ఆల్సో యువర్స్, ఐ విల్ షేర్ ఇట్, ఐ విల్ షేర్ విత్ యూ. వాట్ ఈస్ మైన్ ఈజ్ ఆల్సో యువర్స్, ఐ విల్ షేర్ విత్ యూ. నా దగ్గర ఏదైతే ఉందో, నా సమయం, నా ఆరోగ్యం, నా సంపద, నాకున్నదంతా, దానిలో పొరుగు వారికి కూడా వాటా ఉంటుంది. కనుక అవసరమైన వేళల్లో నేను వారితో పంచుకుంటాను అంటూ ముందుకు వచ్చిన వాడే మంచి సమరయుడిగా మిగిలాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి సమరయుడిగా మిగిలాడు. ఈ రోజున
ఇటువంటి జీవితానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఒక రాజుగారి కథ ఎప్పుడో మీకు చెప్పినట్లు గుర్తు. ఒకనొక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆ రాజుగారి తర్వాత ఆ రాజ్యానికి సింహాసనానికి వారసుడు లేడు. కనుక ఎలాగైనా సరే ఒక వారసుడు కావాలి, ఎవరిని నా తర్వాత రాజుగా నియమించాలో అర్థం కాలే. అక్కడ ఒక మంచి తలంపు ఆలోచన వచ్చింది. రాజ్యమంతా దండోర వేయించాడు. తర్వాత రాజ్యానికి వారసుడిని రాజుగారు ఎంచుకుంటారంట. యవనస్తులందరూ కూడా రండి, కాకపోతే రెండు క్వాలిటీస్ ఉండాలి, కండిషన్స్. లవ్ ఫర్ గాడ్, లవ్ ఫర్ నైబర్. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, పొరుగు వారిని ప్రేమించే వ్యక్తులై ఉండాలి. అటువంటి వాళ్ళందరూ తప్పనిసరిగా రండి అన్నారట. అనేక మంది కుర్రవాళ్ళు అందరూ కూడా బయలుదేరారు. ఒక కుర్రవాడు బాగా పేదవాడు, వాడి దగ్గర ఏమీ లేదు. కనుక ఈ యొక్క కార్యక్రమం కోసం ఎక్కడో అప్పు సప్పు చేసి ఒక మంచి పట్టు వస్త్రాలు కొనుక్కున్నాడు. కావలసినవన్నీ కూడా మార్గ మధ్యంలో తినడానికి కావలసినటువంటి భోజన పదార్థాలు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రయాణమై వెళ్తున్నాడు. రాజుగారి రాజప్రాసాదానికి ముందు 1 కిలోమీటర్ దూరంలో ఒక భిక్షగాడు కూర్చొని ఉన్నాడంట. చాలా వృద్ధాప్యంలో, చింపిరి గెడ్డాలతో, చినిగిపోయిన వస్త్రాలతో, ఆ భయంకరమైన చలిలో వణికిపోతూ ఉన్నాడంట. ఎవరెవరైతే రాజుగారి మందిరానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇతన్ని చూస్తున్నారు, ఇతను దాటుకొని వెళ్తున్నారు, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఈ పేదవాడు మంచి వస్త్రాలు ధరించి వస్తున్నాడు. అతన్ని చూచాడు. అతనికి తెలుసు ఆకలి బాధ, అతనికి తెలుసు ఈ యొక్క చలిలో ఉండే వస్త్రహీనత బాధ. కనుక చూసి దాటుకొని వెళ్ళలేకపోయాడు. అలాగే వెళితే తను అనుకున్నటువంటి రాజుగారి మందిరానికి వెళ్ళొచ్చు. కానీ అక్కడే ఉండిపోయి తన యొక్క వస్త్రాలను అతనికి ఇచ్చివేసి, తన దగ్గర ఉన్నటువంటి భోజన పదార్థం అతనికి ఇచ్చి అతని యొక్క పాత వస్త్రాలు వేసుకున్నాడు. మళ్ళా ఎక్కడి నుంచి బయలుదేరాడో అలాగైపోయాడు. మరి ఇప్పుడు ఇటువంటి వస్త్రాలతో చినిగిపోయిన బట్టలతో నన్ను రాజప్రాసాదంలోకి తీసుకొని వెళ్ళనివ్వరు కదా అనుకున్నారు. కానీ ఎవరో అన్నారు, వెళ్ళి చూడండి, దానిదేముంది, పంపించేస్తే వెనక్కి వచ్చేయండి అన్నారట. సరే అని చెప్పి చూద్దాం అనుకొని బయలుదేరుతున్నాడు. ఈయన వచ్చేసరికి ఆ యొక్క సైనికులు ఆపుతారేమో అనుకున్నాడు, కానీ ఎవరు ఆపలేదు. ఆ యొక్క దారిని వదిలేశారు. ఆయన అదే బట్టలతో వెళ్తుంటే అందరూ నవ్వుతున్నారు, వెక్కిరిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క బృందంలో చివరికెళ్ళి సిగ్గుతో తలదాచుకుని ఉన్నాడంట. ఇంతలో రాజుగారు వస్తున్నారని ప్రకటన వచ్చింది. రాజుగారు సింహాసనం మీదకి వచ్చి కూర్చున్నారు. రాజుగారు ఎప్పుడూ వచ్చే రాజవస్త్రాలతో వచ్చి కూర్చోవడం లేదు. ఏ వస్త్రాలతో వచ్చి కూర్చున్నారంటే, ఏ వస్త్రాలైతే ఈ బిడ్డ ఆ ముష్టివాడికి వేశాడో అదే వస్త్రాలతో వచ్చి రాజ సింహాసనంపై కూర్చునేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో ఈ కుర్రవాడు చూచి, అరే ఇతనికే కదా నేను నా వస్త్రాలు దానం చేశాను అనుకునేసరికి రాజుగారు సరాసరి వచ్చి, రా నా కుమారా, ఈ రాజ్యానికి వారసుడు నువ్వే అంటూ అతన్ని ఆలింగనం చేసుకొని పట్టాభిషేకం ఇచ్చారంటే దేవుని యందు ప్రియులారా. దో ఇట్ ఈస్ ఎ స్టోరీ, ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో తరచుగా ప్రభు అయిన యేసు మన దగ్గరకు ప్రతిరోజు వస్తుంటాడు. దీనుల రూపంలో, రోగుల రూపములో, అవసరములో ఉన్న వారి రూపములో, కష్టములో ఉన్న వారి రూపములో, బాధలలో ఉన్న వారి రూపములో ప్రభు అయిన యేసు మన తలుపు తడుతూ ఉంటాడు. దేవుని యందు ప్రియులారా, ఈ నా చిన్న బిడ్డల్లో ఏ ఒక్కరికి ఇవి చేసి నాకు చేసినట్లుగా let us open our eyes and see the presence of Christ in every needy person. ప్రతి కష్టంలో ఉన్న వారిలో యేసు ప్రభుని చూడడానికి మంచి సమరయులుగా మనం మారాలి అన్నదే ఈనాటి ప్రభు యొక్క సందేశం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అన్న దానికి సమాధానం
లూకా శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనం ఆఖరి వచనంలో ప్రభు చెప్తున్నారు. ఏమంటున్నారు చదవండి. కనికరము చూపిన వాడే అన్నప్పుడు దాని ధర్మశాస్త్ర బోధకు సమాధానం ఇచ్చాను. ప్రభు ఏమన్నారు? యేసు అతనితో నీవు వెళ్ళి అటులనే చెయ్యము. నీవును వెళ్ళి అటులనే చేయము. యు గో అండ్ డూ ద లైక్ వైజ్. నీవును వెళ్ళి అటులనే చేయము. ఈ రోజున ప్రభు మనందరికీ మనము కూడా వెళ్ళి అలాగే చేద్దాం. ఎలాగా? దొంగల వలె దోచుకుందామా? అర్చకుని వలె దాటుకొని వెళ్ళిపోదామా? లేవీని వలె వినిపించుకోకుండా వెళ్ళిపోదామా? మంచి సమరీని వలె ఆగుదాం. కష్టాల సమయంలో చెవులిద్దాం, కళ్ళతో చూద్దాం. చేయగలిగిన మంచిని, సహాయాన్ని చేద్దాం. ప్రభు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.